లక్ష్మీ ఫౌండేషన్ అధినేత రాజకీయ సేవారంగంలో రాణిస్తూ యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మర్కంటి కనకయ్య ముదిరాజ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. వరలక్ష్మి కనకయ్య 3వ వార్డు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందుకున్నారు. లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశేష సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాజకీయ, వ్యాపార, సామాజిక సేవారంగంలో తనదైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్న మర్కంటి కనకయ్య ముదిరాజ్ గారితో ముఖాముఖి. మీరు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరు మీ మాటలు? నాకు నచ్చకపోతే మాత్రం నేను ఎవరి మాటలను ఆ సేవ చేసిన దాంట్లో ఎంతో తృప్తి ఉంటుంది. వాస్తవానికి పేదవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని అంత మంచి డబుల్ బెడ్రూమ్, అంత మంచి రోడ్లు, అంత మంచి డ్రైనేజ్ చేసి లైటింగ్ పెట్టి చేసిన కేసీఆర్ గారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించలేదు అనే ఒక అపవాదు ఉంది, దానిపై మీ స్పందన? అభివృద్ధిని కంపల్సరీ మనం ప్రోత్సహించాలి, చేయాలి. ప్రజలకు అభివృద్ధి కావాలి. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్తా ఉన్నారు, దానిపై మీ స్పందన? పార్టీ అయితే ప్రజలలో బలంగా ఉన్నది. పార్టీ కోసం ఎంతకైనా పనిచేయడానికి రెడీ ఉన్నాం. అన్నా అంటే నేను ఉన్నా అంటూ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య, లక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కనకయ్య గారితో ఉన్నాము. వారి గురించి వారి మాటల్లో. నమస్తే అన్న. నమస్తే. మీ ఛానల్ వారు కూడా నమస్కారాలు. నేను మర్కంటి కనకయ్య, మా మిస్సెస్ మర్కంటి వరలక్ష్మి కౌన్సిలర్గా కొనసాగుతున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో 3వ వార్డులో మేము, మా నాన్న పేరు మర్కంటి మల్లయ్య, మా అమ్మ పేరు మర్కంటి బాలలక్ష్మి. మేము ఇద్దరం అన్నదమ్ములము. మా అన్నయ్య పేరు మర్కంటి నరసింహులు, నేను మర్కంటి కనకయ్యను. మా అన్నగారు కూడా ఇదివరకు రాజకీయంలో బీఆర్ఎస్లోనే ఉద్యమ సమయంలో చేతిరెడ్డి లింగారెడ్డి గారితో ఉద్యమంలో కూడా తిరిగిండు. ఎంపీటీసీగా కాన్స్టెంట్ చేసిండు, పోటీ కూడా చేసిండు, వార్డు మెంబర్ కూడా చేసిండు. ఆయన తర్వాత మేము కూడా మొన్న రాజకీయాల్లో కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకున్నాం. ప్రజలకు సేవ చేద్దామని రాజకీయంలోకి వచ్చాం. మాకు బీఆర్ఎస్ తరఫున మేము పోటీ చేయడానికే ప్రయత్నం చేసినాం, కానీ అనివార్య కారణాల వల్ల మాకు బీఆర్ఎస్ టికెట్ రాలేకపోయింది. అయినా నిరుత్సాహపడకుండా ఇండిపెండెంట్గా, బీఆర్ఎస్ ఇండిపెండెంట్గానే పోటీ చేసి గెలిచాము. గెలిచినాక మళ్ళీ అదే పార్టీలోకి పోయి ప్రజల పార్టీ తరఫునే వండుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ వచ్చాము. మీరు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరు మీ మాటలు? మేము రాజకీయాలకు రావడానికి కారణం తెలంగాణ ఉద్యోగం నుంచి కూడా మా అన్నయ్య ఉన్నాడు. మేము కూడా ఉద్యోగం నుంచి పనిచేస్తున్నాం. తెలంగాణ పార్టీ అంటే అప్పటి నుంచి 2001 నుంచి కూడా పార్టీ అంటే ఇష్టము. ఆ స్ఫూర్తితోనే మేము మొన్న రాజకీయాలకు వచ్చి టికెట్ అడిగితే టికెట్ అనివార్యంగా ఇవ్వలేదు. అయినా సరే నిరుత్సాహపడకుండా పోటీ చేశాం. మరియు అదే బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళాం. కేసీఆర్ గారి స్ఫూర్తితో కూడా మేము పనిచేస్తున్నాం. లక్ష్మీ ఫౌండేషన్ పెట్టడానికి గల కారణాలు మీ మాటల్లో? లక్ష్మీ ఫౌండేషన్, అదే లక్ష్మి అనే పేరు మా అమ్మ మర్కంటి బాలలక్ష్మి కాబట్టి ఆ లక్ష్మి అనే పదం తీసుకొని లక్ష్మీ ఫౌండేషన్ అలా ఎట్లాగో మేము పేదవాళ్ళకు కొంచెం ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో సాయం చేస్తూనే ఉంటాము. ఆ సాయం అనేది లక్ష్మీ ఫౌండేషన్ చేద్దామని ఆలోచన వచ్చి మధ్యలో 1 year అయిపోయింది. దాదాపు లక్ష్మీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ లక్ష్మీ ఫౌండేషన్ ద్వారానే సేవ చేస్తున్నాము. ఆ సేవ చేసిన దాంట్లో ఎంతో తృప్తి ఉంటుంది. వాస్తవానికి నా సంపాదనలో కొంత భాగం పేదలకు సాయం చేస్తే ఆ తృప్తి అనేది చాలా బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే పేదలకు పోయినసారి SSC పిల్లలకు హై స్కూల్లో, బాయ్స్ హై స్కూల్లో ప్యాడ్స్ కూడా మా లక్ష్మీ ఫౌండేషన్ తరఫున ఒక 100 ప్యాడ్లు తీసుకొచ్చి మంచి ఎగ్జామ్స్ రాయాలని పిల్లలు కోరుకొని ఆ ప్యాడ్స్ పెన్నులు కూడా ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించడం జరిగింది లక్ష్మీ ఫౌండేషన్ ద్వారానే. తర్వాత కూడా పేదవాళ్ళకి ఏమైనా ఆపద వస్తే, ఎవరైనా చనిపోతే వాళ్ళకు పేదవారికి మాత్రమే సాయం చేసాం అప్పుడప్పుడు. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. గత మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? మీరు వెళ్ళాక పార్టీ మీకు సహకరించిందా? ఇండిపెండెంట్
గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అసలు నేను యాక్చువల్లీ ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీపీఎంఏ కావాలన్నాను. అనివార్య కారణంలో నాకు టికెట్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం మేరకు మళ్ళీ హరీష్ అన్న ఆధ్వర్యంలో ప్రతాపన్న సూచన మేరకు హరీష్ అన్న ఆధ్వర్యంలో మేము బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ వెళ్ళాం. నాతో ఉన్న మిత్రులకు కూడా నా పార్టీ నా వార్డు ప్రజల కోసం అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలకే పోయి, ఎందుకంటే పార్టీ ఎంతో ముఖ్యమంత్రి గారు ఉండే ఇంతకుముందు కూడా అప్పుడు మేము పార్టీలో పోయినప్పుడు ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. ఆ అభివృద్ధిని కంపల్సరీ మనం ప్రోత్సహించాలి, చేయాలి, ప్రజలకు అభివృద్ధి కావాలి. ఆ ఉద్దేశంతో పోయి అభివృద్ధి కూడా చేశాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాదాపు 4-5 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నాము. మరియు సీసీ రోడ్లు కూడా దాదాపు నా వార్డులో 60 నుంచి 70 లక్షల దాకా సీసీ రోడ్లు వేయించాము. ఇంకా కొన్ని మిగిలినాయి, కానీ తర్వాత ఫండ్స్ ఆల్రెడీ మొన్న 7.5 కోట్లు మున్సిపల్కు సీసీ రోడ్లు శాంక్షన్ అయితే అన్న మాది కూడా 40 లక్షల చిల్లర శాంక్షన్ అయిండే. టెండర్ కానందువల్ల అది ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అవడం వల్ల ఆ పనులు కాంగ్రెస్ వాళ్ళు ఆపడం జరిగింది. వాస్తవానికి ఇంకా కొన్ని సీసీ రోడ్లు పోసుకుంటే బాగుండే అని నా ఉద్దేశం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మీకు మంచి గుర్తింపు ఉంది. అలాగే మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి మీరు అత్యంత సన్నిహితుడిగా అని ఒక పేరు, దాని గురించి మీ మాటల్లో. సరే, ప్రతాప్ రెడ్డి గారి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఎన్నికల ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారే. ఆయన సారథ్యంలో నేనొక్కని కాదు, అందరూ పనిచేస్తున్నాం. సరే, ఆయన అభిమాని కావచ్చు, పార్టీకి కూడా విధేయుడినే. హరీష్ అన్న కూడా హరీష్ అన్న అభిమానమే, మరియు అందరి ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారి అభిమానులమే, చైర్మన్ గారు అందరి అభిమానులమే. పార్టీ కోసం ఎంతకైనా పనిచేయడానికి గడి ఉన్నాం. ప్రజలను మెప్పించగలుగుతాం. మనం ఏం పని చేసినామో, బీఆర్ఎస్ పార్టీ ఏం పని చేసిందో ఇక్కడ ప్రజలకు వివరిస్తున్నాం. ఇటీవల గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్తూ ఉన్నారు. దానిపై మీ స్పందన? అంటే వాళ్ళు వెళ్తున్నారంటే ఆడ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వెళ్తున్నారేమో, కానీ పార్టీ అయితే ప్రజలలో బలంగా ఉన్నది. మాకైతే ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. అపూర్వ స్పందన ఉంది. అట్లాంటిది బాగానే ఉంది. మా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రజలలో బాగుంది. పోతే కొంతమంది పోవచ్చు, కానీ వాళ్ళ వల్ల పార్టీకి ఏం నష్టమేం లేదు. నాయకులు పోతున్నారేమో కొంతమంది నాయకులు, కానీ కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్లో పార్టీ చేస్తున్నారు. బూత్ కమిటీ సభ్యులు కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ, చిన్న తిరగ నాయకులు అంతా బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నారు. ఈరోజు భారీ మెజార్టీ ఇవన్నీ కూడా రెడీ ఉన్నారు. అన్నగారు, అందరూ వలసలు వెళ్తున్న క్రమంలో మీ చూపు కూడా కాంగ్రెస్ వైపు ఉందా? అట్లాంటిది ఏం లేదండి. కంపల్సరీ కేసీఆర్ గారి అభివృద్ధి చేసిన దాంట్లో వీళ్ళు చేసేది నామమాత్రమే ఉంది, కానీ ఏమీ లేదు. సరే, అయినా పార్టీ మారే ప్రసక్తే లేదు. 100% ఇదే పార్టీలో ఉంటాం. ఇదే పార్టీని బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్కే పార్టీ పడతాం. కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ అన్న సూచన మేరకు, ప్రతాప్ అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా పనిచేస్తాం. బీఆర్ఎస్ పార్టీనే ఉంటాం తప్పకుండా. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలకు అందుబాటులో ఉండడు అని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది. దానిపై మీ స్పందన? కేసీఆర్ గారు వాస్తవానికి ఒక తెలంగాణలోనే ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తి. తెలంగాణను పార్టీ స్థాపించి ఉద్యమ సాయం నుంచి ఇప్పటి వరకు కూడా వాస్తవానికి మొన్నదాకా కూడా 10 ఏళ్ళు పాలించాడు. కాకపోతే ఆయన బిజీ వల్ల కొంతమందిని కలవకపోవచ్చు, కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం చాలా చేసిండు కదా. అభివృద్ధి కావాలా కలవడం, ఫోటోలు తీయడం, పోజు ఇవ్వడం అవసరం లేదు కదా. వాస్తవానికి అభివృద్ధి ఒక అధికారిని పెట్టి అభివృద్ధి చేసిండు. 50 సంవత్సరాల ముందు తీసుకుపోయాడు కేసీఆర్ గారు. అయినా కానీ మొన్న కలిసాము, మొన్న ఫామ్ హౌస్లో కూడా కలిసాము, మొన్న బస్సు యాత్రలో కూడా ప్రజ్ఞాపూర్లో బస్సు ఆపిండు, ఒక 2 నిమిషాలు. గజ్వేల్లో కూడా ఆపిండు, కలిసినాం. బాగానే ఉంటుంది, అట్లేం లేదు. కలవకపోవడం అనేది అట్లేం ఉన్నది, కానీ కాకపోతే బిజీ వల్ల కొద్దిగా అప్పుడప్పుడు ఒకసారి కలవకపోవచ్చు, కానీ ఇలా అభివృద్ధి అయితే అయిందండి. కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండు. ఆయన సొంత ఇలాక ఎట్లా చేసుకున్నాడు, ఇలా 50 సంవత్సరాల ముందు తీసుకున్నాడు. బంగారు దొంగ చేసిండు గజ్వేల్ గడ్డలు. ఇందిరాపార్క్ చౌరస్తాకి రమ్మని నేను అభివృద్ధి అన్ని లిస్ట్ అవుట్ చేద్దాం, చూద్దాం, నేరుగా చూపిద్దాం. కాకపోతే ఆయన బిజీ వల్ల కొంతమందిని కలవకపోవచ్చు, కానీ అభివృద్ధి కావాలా కలవడం, ఫోటోలు తీయడం, పోజు ఇవ్వడం అవసరం లేదు కదా. ప్రభుత్వ పథకాలు మీ అనుచరులకు మాత్రమే ఇప్పించారు అని పబ్లిక్లో నడుస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం మీ మాటలు? యువత అంటే
వాస్తవానికి అన్న అంటే నేను ఉన్నా అంట. 50 సంవత్సరాల ముందు తీసుకుపోయాడు కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం అభివృద్ధే లేదు అంటారు. దానిపై మీ స్పందన? మామూలుకి మన ప్రభుత్వ పథకాలు వస్తే ఫస్ట్ వాళ్ళకే ఇవ్వాలి, మామూలుకి ఇచ్చుకోవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది, కానీ మా పార్టీలో లేదు, మాకు కూడా వ్యక్తిగతంగా లేదు. అట్లాంటివి ప్రజాసేవకే నా జీవితం అంకితం. రాజకీయాల్లో మీకు మంచి గుర్తింపు ఉంది, అందులో ముఖ్యంగా యువతలో మీకు మంచి క్రేజ్ ఉంది. యువతకు మీరంటే ఎందుకు ఇష్టం? మీ మాటలు. యువత అంటే వాస్తవానికి నేను ఎలక్షన్లో గెలవని కారణం కూడా నేను యువతనే. అంటే అందరూ వేశారు, వృద్ధులు, మహిళలు, యువత కూడా. యువత అంటే వాస్తవానికి అన్న అంటే నేను ఉన్నా అంట. ఖచ్చితంగా ఎవరిని ఏ ఆపద వచ్చినా తప్పకుండా తమ్ముడు ఏమైంది అని పలకరించే మనస్తత్వం నాకు. ఖచ్చితంగా యువతకు కోఆపరేషన్ చేస్తాను ఏ విషయంలో అయినా. కానీ వాళ్ళు మంచిగా చదువుకోవాలని కోరుకుంటా. ఒక చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్తా. అట్లా యువతకు చెప్పే సందేశం. చదువు కోసం కూడా ప్రోత్సహిస్తాను యువతకు. మరి అలాగే క్రీడలు లాంటివి కానీ, మరి మన వినాయక పండుగ వస్తే వినాయకులకు కావాలన్నా అంటే కూడా చూస్తాను. మరి దుర్గామాత కానీ వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళకు ముందుండి ఆర్థికంగా కూడా చూసుకొని వాళ్ళ వెన్నట్టే ఉండి వాళ్ళని చూసుకున్నారు. కాబట్టి నాకు యువత బాగా సపోర్ట్ చేస్తారు. గత 4 సంవత్సరాలుగా కౌన్సిలర్గా బాధ్యతలు కొనసాగిస్తూ ప్రభుత్వ పథకాలు మీ అనుచరులకు మాత్రమే ఇప్పించారు అనే మాట పబ్లిక్లో నడుస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం మీ మాటలు? అది చాలా అబద్ధం. ఎందుకంటే కొన్ని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్పిన మాట కావచ్చు, కానీ అట్లాంటి నా అనుసరణ ఏం లేదు. అందరూ పేదవాళ్ళకు మెయిన్ ఫస్ట్ పేదవాడికి న్యాయం జరగాలి. ఇప్పుడు బీసీ బంద్ ఇచ్చినాం, మీరు తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి, ఆ లిస్ట్ కూడా ఏమంటిస్తాను. అతి గరీబు వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చాం. డబుల్ బెడ్రూమ్ కూడా చూడండి, వాళ్ళన్నీ వాళ్ళు ఉన్నారు. నా వాళ్ళు మీ వాళ్ళు అనలేదు. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సెలెక్ట్ చేసి లక్కీ డ్రా ద్వారా ఇచ్చినాం. అట్లాంటి విషయంలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. పేదవాళ్ళకే మనం కార్యక్రమాలు చేసినాం, కానీ వేరే ఇప్పుడు నా వాళ్ళకి వేరే వాళ్ళకి అని అట్లా మా పార్టీ లేదు, అట్లా మనం కూడా చేయమట్లా. బీఆర్ఎస్ పార్టీ కూడా వాస్తవానికి మీ వాళ్ళకు మా పార్టీ వాళ్ళకే చేయమని ఆదేశాలు ఇవ్వలేదు, నేను కూడా అట్లా చేయలేదు. అందరి ప్రజలకు సేవ చేసినాం. ఇప్పుడు మిగతా పార్టీ వాళ్ళు అట్లా చేస్తున్నారు. మావోడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసేది వాళ్ళే, బీజేపీ చేసేది వాళ్ళే. మావోడికి మన ప్రభుత్వ పథకాలు వస్తే ఫస్ట్ వాళ్ళకే వేయాలి, మావోడికి ఇచ్చుకోవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది, కానీ మా పార్టీలో లేదు, మాకు కూడా వ్యక్తిగతంగా లేదు. అట్లాంటివి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్తుంది అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం అభివృద్ధే లేదు అంటారు. దానిపై మీ స్పందన? ప్రతిపక్షాలకు మొన్న కంటి వెలుగు పథకం ఉండే, అప్పుడు వాళ్ళకన్నా చూపిస్తే బాగుండే, కానీ అభివృద్ధి అనేది గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో కాలేదనే ముచ్చట వాళ్ళకు ఇందిరాపార్క్ చౌరస్తాకి రమ్మని నేను అభివృద్ధి ఇన్ని లిస్ట్ అవుట్ చేద్దాం, చూద్దాం, నేరుగా చూపిద్దాం. అభివృద్ధి అనేది 50 సంవత్సరాల ముందుకు వెళ్ళింది. ఈరోజు రింగ్ రోడ్డు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డు మధ్యలో రోడ్డు యాక్సిడెంట్లో ఎంతోమంది చనిపోయినారు. ఆ రోడ్డు డబల్ రోడ్డు, లైటింగ్ వ్యవస్థ, రింగ్ రోడ్డు, ఈరోజు వేల కోట్ల పనులైనవి. హార్టికల్చర్ యూనివర్సిటీ, ఆడిటోరియము, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు, హార్టికల్చర్ యూనివర్సిటీ, మరియు డబుల్ బెడ్రూమ్ది ప్రాజెక్టులు. కొండపోచమ్మ సాగర్ కనిపిస్తలేదా? ప్రతిపక్ష వాళ్ళకు, అధికారం ఉన్న పార్టీల వాళ్ళకి, ఇప్పుడు బీజేపీ వాళ్ళకి కనిపిస్తలేదా? మల్లన్న సాగర్ కనిపిస్తలేదా? రైతులంతా ఎంత మేలు పొందారు. ఇప్పుడు ఆ మల్లన్న సాగర్కు, కొండపోచమ్మ సాగర్కు వాటర్ తక్కువ ఇచ్చి పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, పార్టీ వాళ్ళు. ఇలా అరి కోసం పడుతున్నారు రైతులు. మా ప్రభుత్వంలో రైతులంతా మంచిగా పంటలు పండించి పుష్కలంగా ఆ రైతు వాళ్ళు పండించిన పంటను కూడా మా ప్రభుత్వం ఉన్నది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళకి నీళ్ళు ఇచ్చే నాలుగు లేకుండా అయిపోయింది రైతులకు. ఇంత అభివృద్ధి సస్యశ్యామలైంది ఈడ గజ్వేల్ గడ్డ. తెలంగాణ కూడా బాగానే ఉంది మా ప్రభుత్వంలో. నీటి తాగునీరు, సాగునీరు, నిరంతర విద్యుత్తు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి మా సంక్షేమ పథకాలు. పెన్షన్ కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఇస్తున్నారు ఇప్పటికి కూడా. 2000 రూపాయలు, 2000 చిల్లర, 4000 రూపాయలు చెప్తాను. ఆయన ఇచ్చిందా? గజ్వేల్ ఎంతో అభివృద్ధి చెందింది, గజ్వేల్ జిగేలు అంటూ గత ప్రభుత్వం చేసిన
పనులు, అందులో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించలేదు అనే ఒక అపవాదు ఉంది. దానిపై మీ స్పందన? డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ మా ప్రభుత్వమే కలెక్టర్ ద్వారా లక్కీ డ్రా కూడా తీసిరు. ఆల్రెడీ 1250 ఎంతలో ఇచ్చిరు కూడా, నెంబర్తో సహా ఇచ్చేసారు వాళ్ళు లక్కీ డ్రా ద్వారా. కానీ కొంచెం మల్లన్న సాగర్ వాళ్ళు అందులో కొంతమంది ఉండి వాళ్ళకు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇలా ఉండండి కొద్ది రోజులు అని ఆపడం వల్ల అన్నీ లక్కీ డ్రా అయింది, వాళ్ళకి అన్నీ అయిపోయినాయి. కానీ అలా ఉంచడం, వాళ్ళ పోవడం ఒకటి లేకుండే. అది ఆల్రెడీ ఎలక్షన్ తర్వాత అనుకున్నారు. వాళ్ళకు కొంతమంది ఆల్రెడీ ఖాళీ అయిన ఇళ్ళల్లో ఉంటున్నారు కూడా, మొన్న వచ్చిన డబుల్ బెడ్రూమ్ వల్ల కొంతమందికి ఉండలేకపోతున్నారు, వాళ్ళు ఉంటున్నారట. మల్లన్న సాగర్ వారు వాళ్ళ కోసం ఆపేది తప్పించి పేదవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని అంత మంచి డబుల్ బెడ్రూమ్, అంత మంచి రోడ్లు, అంత మంచి డ్రైనేజ్ చేసి లైటింగ్ పెట్టి చేసిండు కేసీఆర్ గారు. మర్కంటి కనకన్న అంటే మృదు స్వభావి. ఇంత మృదు స్వభావి ప్రస్తుత రాజకీయాల్లో మీరు ఎలా కొనసాగుతా ఉన్నారు? అంటే ప్రజల కోసము మృదు స్వభావమైన పనిచేస్తాం, కానీ సరే టైం వచ్చినప్పుడు మృదు స్వభావం కూడా మనం వేరే రూపంలో కూడా ఉంటాము, అట్లేం లేదు. సరే మృదు స్వభావమైన ప్రజలకు సేవ చేసుకున్నానికి వచ్చినాం కాబట్టి ప్రజలకు సేవ చేసుకున్న దాంట్లో ఈ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అని నా ఉద్దేశం. చూస్తే నేను మృదు స్వభావం శేఖరన్న అట్లేం లేదు, కానీ నాలో నాకు నచ్చకపోతే మాత్రం నేను ఎవరి మాట్లాడను. నేను గత ఎలక్షన్లో కూడా అదే చేసినా. నాకు బీఆర్ఎస్ తరఫున టికెట్ ఇవ్వకుండా కూడా నేను మృదు స్వభావమే, కానీ ఎవరికి వాళ్ళు నచ్చ చెప్పినా కానీ నేను వినకుండా ఇండిపెండెంట్గా చేసి ప్రజలలో ఉంటా, ప్రజలకు సేవ చేస్తా, ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాను. ఇది మాత్రం వాస్తవం, ఎవరికి వినను. అన్నగారు, మళ్ళీ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మీరు కౌన్సిలర్గా పోటీ చేస్తారా? ఇంకా ఉన్నత పదవుల్లో మిమ్మల్ని చూడొచ్చా? పార్టీ పెద్దలు ఏది ఆశిస్తే అది ఖచ్చితంగా ఏది పోటీ చేయమంటే అది చేస్తాం. ఏ ఉన్నత పదవి ఇచ్చినా తీసుకొని దానికి న్యాయం చేస్తాం 100%. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తాం. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు చెప్పిన దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. పార్టీ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజల కోసం నిరంతరం ఖచ్చితంగా ప్రజాసేవకే నా జీవితం అంకితం. ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రజల కోసం ప్రజలలో ఉంటా, పార్టీలో ఉంటా, పార్టీ పెద్దల ఆదేశానుసారం ప్రజలలో ఉండి పనిచేస్తాం. పార్టీ పదవి ఇవ్వకుండా లేకుండా తప్పకుండా ఏ ఉన్నత పదవి ఇచ్చినా దాన్ని న్యాయం చేసే రీతిలో పనిచేస్తాం. యువతకు స్ఫూర్తి అన్నా అంటే నేను ఉన్నా అంటూ అందరి ప్రేమ అనురాగాలు పొందిన మర్కంటి కనకయ్య గారు లక్ష్మీ ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవలు కొనసాగిస్తూ వాళ్ళు రాజకీయంలో కొనసాగుతూ మర్కంటి వరలక్ష్మి కనకయ్య 3వ వార్డు కౌన్సిలర్గా విశేష సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చిన కనకన్న గారు, మాకు మీ విలువైన సమయం కేటాయించినందుకు సంతోషం. అలాగే వచ్చే రోజుల్లో మరింత ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ధన్యవాదాలు అన్నగారు.